నమస్కారం, నేను మీ జీవిత. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అన్నారు. అచ్చంపేటలో సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చదువుకుని సాటి వారికి విద్య చెబుతూ రాళ్లు రప్పలు మీది పడుతుంటే వాటిని పూలలా భావించి వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగిన శ్రీ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ ఉపాధ్యాయురాలు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా సమితి సభ్యులు సాయి కుమార్, వెంకటేష్, గంధం స్వామి, గోరెటి శ్రీనివాసులు, మేకల పాండు, శ్రీధర్, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రేకోడు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వాడటం వల్ల రోగాలు రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ ను వాడటం నిషేధించాలని సూచించడం జరిగింది. స్టీల్ బాటిల్ లేదా మట్టి పాత్రలో వాటర్ తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మా సేవ సంస్థలో అన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణతో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్, ప్రజా నాయకులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సంగమేశ్వర్ రాధాకిషన్, కల్లేటి శ్రీధర్ గుప్తా, ప్రభాకర్ గుప్తా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్టీల్ బాటిల్, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. పాలమూరు రెడ్డి సేవ సమితి కల్వకుర్తి తాలూకా అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల పావనిరెడ్డి ఈ రోజు పరమపదించారు. వారు లేని లోటు కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని పాలమూరు రెడ్డి సేవ సమితి కల్వకుర్తి నియోజకం వారు తెలియజేశారు. తెలంగాణ భక్తులకు నిరాశ. తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. సంగమేశ్వర ప్రాజెక్టుకై పోరుబాట. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు నిర్మించకపోతే త్వరలో పోరుబాట ప్రారంభించినట్లు ఆందోళన మాజీ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాయిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త సిద్దప్ప నూతన గృహ ప్రవేశానికి హాజరైన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులతో 2,47 ఎకరాలకు భూమి కావాలనే మహత్తరమైన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళ్, బహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను అలాగే ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు కలిగించే ప్రాజెక్టును త్వరలో ప్రారంభం చేయకుంటే రైతులతో కలిసి పోరుబాట ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విఠల్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్, వరం వైస్ చైర్మన్ తూకారం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాయపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏంటూరి సిద్దన్న పటేల్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో క్రాంతి అభిమాని యాకూబ్ కూతురు తొట్టెల కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు చెంటి క్రాంతి కిరణ్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఠల్, మల్లేశము, శంకర్, వీరభద్రేశ్వర టెంపుల్ మాజీ చైర్మన్ సంగమేశ్వర్, వరం ఉపాధ్యాయులు తూకారం, చైర్మన్ హనుమంతు, మండల యూత్ అధ్యక్షులు అంజి ముదిరాజ్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు కాశీ బస్వరాజ్, మాజీ సర్పంచులు చంద్రశేఖర్, కిష్టారెడ్డి, నర్సమ్మ, అడివయ్య, శంకర్, మాణిక్యం, విష్ణువర్ధన్ రెడ్డి, నిరంజన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాశీ రత్నప్ప, మాజీ ఉప సర్పంచ్ రామప్ప పటేల్, బీఆర్ఎస్ యువ నాయకులు మల్లు పటేల్, జైపాల్ రెడ్డి, పవన్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాయలపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, స్కేల్స్, హాల్ టికెట్ కవర్స్ తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ సారస్ స్వప్న కిషోర్ గౌడ్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు 10వ తరగతి ఎగ్జామ్ లో 10/10 సాధించాలని, మండలంలోని టాపర్ గా నిలవాలని రాయలపూర్ విద్యార్థులు
ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లావణ్య జ్యోతి, బాచి ఎంపీటీసీ సార శంకర్ గౌడ్, ప్రతాప్ గౌడ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి హుండీ ఆదాయం 11,36,599. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం హుండీ ఆదాయం లెక్కించగా 11,36,599 రూపాయలు ఆదాయము వచ్చాయి. ఈ రూపాయలను ఎస్పేట బ్యాంక్ అచ్చంపేట బ్రాంచ్ లో జమ చేశారు. ఈ కార్యక్రమం ఎస్ఐ ఇంద్ర పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పవన్ వెంకటయ్య, దశరథం, వినోద్, తిరుపతయ్య, ఆలయ సిబ్బంది రామకృష్ణ, సతీష్, ఇంకయ్య, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో గోవా నుంచి వచ్చిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తుంది. శంషాబాద్ నుంచి వెళ్తుండగా ఏటీసీ అధికారులు ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు. ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఏటీసీ అధికారులు హైడ్రాలిక్ గేర్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ సమయంలో మరో విమానం టేకప్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకప్ తీసుకున్నాడు. విమానం గాల్లోకి లేవడంతో పెను ప్రమాదం తప్పింది. గాల్లో 10 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.